దేవునితో పాటు ఉన్నారు, దేవుని వెంబడిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దేవునితో సహవాసం కలుగుతున్నారు. కానీ దేవుడి వరకు అన్ని వరాలు ఇచ్చాడు, శిష్యులకు అన్ని వరాలు ఇచ్చాడు. దయ్యములు కొట్టే వరం, దయ్యాలను, రోగాలను, చివరికి చనిపోయిన వారిని కూడా లేపే శక్తి కూడా దేవుడు 12 మంది శిష్యులకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ శిష్యులు చేయలేకపోతున్నారు. కారణము విశ్వాసములో వాళ్ళు బలహీనంగా ఉన్నారు. అందును బట్టి వస్తున్నాయ్యా, మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధి పొందించము అంటే ఇది ఏం చూస్తుందంటే ప్రార్థన. ఎవరు జీవితంలో అయితే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వారు విశ్వాసములో స్థిరంగా ఉంటారండి. కలిగి ఉంటామండి ప్రార్థన. అనేకసార్లు చెప్తూ ఉంటా, ప్రార్థన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందండి. ప్రార్థన జీవితంలో, సంఘంలో గొప్ప కార్యం చేస్తుందండి. ప్రార్థన